ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ప్రభువగు యెహోవాయే ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువచేయును. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ఈ యొక్క వాక్య భాగములో దేవుడు ఈ దినమున నీతో ఒక ప్రత్యేకమైన మాటను ముచ్చటించాలని ఆశపడుతున్నాడు. అయితే ఇక్కడ ప్రభువకు యెహోవాయే మనకు బలము. ఆయన మనకు బలంగా ఉంటే మనం ఎందుకు భయపడాలి? ఎవరిని చూసి భయపడాలి? ఎందుకు భయపడాలి అని మనం ఒక్కసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనకి బలంగా ఉన్నప్పుడు, ఆయన మనకి కోటగా ఉన్నప్పుడు, ఆశ్రయదుర్గమై ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు. నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉంటావు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమునందు ఆయన నిన్ను బండ మీద నిలబెట్టి ఉన్నతమైన స్థలములలో నిన్ను ఉంచుతాడు. ఎప్పుడైతే ఈ విధముగా నీవు ఆసక్తి కలిగి ఉంటావో, దేవుడే నాకు బలము అని నేనెందుకు భయపడాలి, దేని గురించి భయపడాలి అని నువ్వు అప్పుడైతే ధైర్యం కలిగి ఉంటావో, దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట, నేను నిన్ను ఉన్నత స్థలముల మీద నడిపింప చేస్తాను, బండ మీద నిలుపుతాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. బండ అనగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనలో నీవు జీవించినప్పుడు, ఆయనతో కూడా నీవు నడిచినప్పుడు దేవుడు నీకు ఆశ్రయమును, బలమును, కోటగా ఉంటాడు. కనుక నీ ముందు అది ఎంత పెద్ద బండ లాంటి సమస్య అయినా సరే నీవు భయపడవద్దు, వెలవద్దు. దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట, నీవు ఎంత మాత్రమును భయపడవద్దు. ఎందుకంటే నీ కుడి పక్కన నేను నీకు తోడుగా ఉండి నేను నీకు సహాయం చేస్తాను. నీ కాళ్ళను లేడి కాళ్ళ వల్ల నేను పరిగెట్టేలాగా చేస్తాను. కనుక నువ్వు ఏ మాత్రం భయపడద్దు అని దేవుడు ఈ దినమున నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక నువ్వు ఎప్పుడైతే బలవంతుడు అవుతావో, ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే దేవునితో పాటుగా నడుస్తావో, ఈ యొక్క పైన చెప్పినవన్నీ దేవుని యొక్క బలము, ఆయన కోట, ఆయన ఆశ్రయము నీకు సమృద్ధిగా కలుగు చేయునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటుంది. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు. స్తుతి స్తుతి స్తోత్రం యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీకు స్తోత్రం నాయన. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన. చేస్తున్నందుకు మీకు స్తోత్రం తండ్రి. నాయన, ఎంతమంది దినమున ప్రయాణం చేస్తూ ఉన్నారు, వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకొనిలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. నేను బలహీనకు బలం చేకూర్చండి. రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. నాయన, ముందు సముద్రమైన వెనక శత్రువులను తేగా, వాటన్నిటిని చూసి భయపడకుండా మీరు మాకు బలముగా ఉండగా మేము ఎందుకు భయపడాలి తండ్రి. నాయన, అటువంటి ధైర్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు రగిలింప చేయండి. ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. నాయన, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టడుతున్న వారికి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. కృంగిన వారిని లేవనెత్తండి. వివాహాలు జరిగించండి దేవా. తండ్రి, బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా. ముట్టండి, సహాయం చేయండి తండ్రి. సంతాన ప్రాప్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. నేను ఈ సంవత్సరం నాయన ఎంతమంది వివాహాలు కావలసి ఉన్నారో అటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన, మీ యొక్క కృపా బాహుళ్యాన్ని వారి పైన ఉంచి ఈ సంవత్సరం వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యం జరుగును గాక. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి తండ్రి. అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవా. ఈ దినమున ఎంతమంది పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు, వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి. నాయన, చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేసి క్షేమాభివృద్ధిని కలిగించండి. అపవాది ఎక్కడ ఎవరిని నాయన మిరింగుదునా అని ఆలోచిస్తూ ఉంటుండగా
వాడి యొక్క తండ్రి తంత్రాలు నాయన ఎవరి మీద పడకుండా దేవా మీ యొక్క రెక్కల కింద ప్రతి ఒక్కరిని భద్రంగా మీరు కాపాడుతున్నందుకే ఆ విధంగా అదే విధంగా దయను చూపించి కాపాడమని వేడుకుంటూ తండ్రి ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.